ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్య అంశాలు. భారత్ బ్రెజిల్ దేశాల 9వ సంయుక్త సమావేశాలు ఈరోజు న్యూఢిల్లీలో జరిగాయి. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 54వ వ్యవస్థాపక దినోత్సవాలు రేపు ఢిల్లీలో జరగనున్నాయి. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరుదైన వ్యాధుల చికిత్సకు గత 3 సంవత్సరాల్లో 82 కోట్ల రూపాయలు కేటాయించామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వార్తల వివరాలు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో మావురో వియేరాతో కలిసి 9వ భారత్ బ్రెజిల్ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఆరోగ్యం, వ్యవసాయం, అంతరిక్షం, సాంకేతిక రంగాల్లో సహకారంతో సహా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు పక్షాలు సమీక్షించాయి. అలాగే ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలు, బ్రిక్స్, ఐబీఎస్ఏ, G20 సదస్సులో తీసుకున్న నిర్ణయాలను కొనసాగించడంపై అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ G20 దేశాల సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షతకు పూర్తి మద్దతిస్తున్నట్టు పేర్కొన్నారు. సుస్థిరమైన ప్రపంచాన్ని నిర్మించాలనే అంశంపై బ్రెజిల్ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను ఆయన అభినందించారు. 2006లో ఏర్పాటైన భారత్ బ్రెజిల్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం సంవత్సరాలుగా వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు. బ్రెజిల్లో భారతీయ సంస్కృతి, కళలు, తత్వశాస్త్రంపై పెరుగుతున్న ఆసక్తిని చూసి భారత్ సంతోషంగా ఉందని పేర్కొంటూ Our strategic partnership, which was established in 2006, has deepened and diversified over the years. It now spans a very wide range of domains, from defense, space and security, including cyber, to trade and investment, oil and natural gas, agriculture, food processing, health and medicine, traditional medicine, science, technology and people relations. We also have a very important energy cooperation between our two countries, particularly value the biofuels cooperation that India and Brazil have established. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు ఢిల్లీలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 54వ వ్యవస్థాపక దినోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి న్యూ క్రిమినల్ లా సిటిజన్ సెంట్రిక్ రిఫార్మ్స్ అనే అంశంపై ప్రసంగిస్తారు. 2023-24 సంవత్సరాల్లో ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, రాష్ట్రపతి పథక గ్రహీతలను కూడా సత్కరిస్తారు. నూతన క్రిమినల్ చట్టాలపై ఇండియన్ పోలీస్ జర్నల్ అనే ప్రచురణ ఆవిష్కరిస్తారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 1970 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుండి పరిశోధన, అభివృద్ధిలో పోలీసింగ్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తోంది. పోలీస్ సేవల కోసం విధానాలను అభివృద్ధి చేయడం, పౌరులకు మెరుగైన సేవలను అందించడం, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల సామర్థ్యాన్ని పెంపొందించడం, రాష్ట్రాలు, కేంద్ర పోలీస్ సంస్థల మధ్య సహకారాన్ని, సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ బ్యూరో పనిచేస్తోంది. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు కూడా భారీ వర్షాలు కురవడం సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 75 డ్యాంలు పొంగి పొర్లుతుండగా 45కు పైగా జలాశయాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు గుజరాత్లోని పలు జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అరుదైన వ్యాధుల చికిత్సకు కేటాయించే బడ్జెట్ను గత 3 సంవత్సరాలలో 82 కోట్ల రూపాయలకు చేరుకుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ ఎల్ స్వస్తిచరణ్ తెలిపారు. 1 లక్ష జనాభాలో 100 కంటే తక్కువ మందికి మాత్రమే వచ్చే వ్యాధులను అరుదైన వ్యాధులుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల మంది అరుదైన వ్యాధుల బారిన పడుతుండగా భారత్లో ప్రతి 20 మందిలో ఒకరు చొప్పున ఉంటున్నారు. అరుదైన వ్యాధుల రోగుల చికిత్స కోసం ప్రభుత్వం అరుదైన వ్యాధుల నిధిని కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. అరుదైన వ్యాధుల చికిత్స కోసం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 35 కోట్ల రూపాయలు, 2023-24 సంవత్సరంలో 74 కోట్ల రూపాయలు కేటాయించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 82.4 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన వివరించారు. అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వం స్వదేశీ పరిశోధన, ఉత్పత్తి, CSR నిధులపై కూడా దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEలో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఈ జట్టుకు నాయకత్వం వహించగా స్మృతి మందాన వైస్ కెప్టెన్గా ఎంపికైంది. షఫాలి వర్మ, దీప్తి శర్మ, జమియా రోడ్రిక్స్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాలిన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, సజవ్ సజీవన్ జట్టులోని ఇతర సభ్యులు.
వికెట్ కీపర్ బ్యాటర్గా యాస్తికా భాటియా, స్పిన్ ఆల్రౌండర్ శ్రేయాంక పాటిల్ కూడా వారి ఫిట్నెస్కు లోబడి జట్టులో భాగమయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ ఆసుపత్రి వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ పిల్లారిశెట్టి రఘురాం అరుదైన పురస్కారాన్ని సాధించారు. డాక్టర్ రఘురాంకు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సర్జరీలో గౌరవ ఫెలోషిప్ లభించింది. భారత ఉపఖండం నుండి ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడు కావడం విశేషం. అవయవ మార్పిడికి సంబంధించి ఆయనకి ఈ పురస్కారం లభించింది. కాగా డాక్టర్ రఘురాం ఈ పురస్కారాన్ని తన తల్లికి, మాతృభూమికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. పారా ఒలింపిక్స్ రేపు ప్యారిస్లో ప్రారంభం కానున్నాయి. 84 మంది సభ్యులతో కూడిన భారత పారా అథ్లెట్లు విజయాలు సాధించేందుకు సిద్ధమయ్యారు. పారా ఒలింపిక్స్కు భారతదేశం పంపిన అతిపెద్ద బృందం ఇదే. పారా ఒలింపిక్స్ 2021లో భారత్ 5 స్వర్ణాలతో సహా రికార్డు స్థాయిలో 19 పథకాలను గెలుచుకుంది. మొత్తం ర్యాంకింగ్స్లో 24వ స్థానంలో నిలిచింది. గత ఏడాది హాంగ్జౌ ఆసియా పారా గేమ్స్లో భారత అథ్లెట్లు 29 స్వర్ణాలు సహా 111 పథకాలు సాధించి రికార్డు సృష్టించారు. భారత్ ఈసారి 12 క్రీడాంశాల్లో పోటీ పడుతోంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ రాకతో భారతీయ జనతా పార్టీ మరింత బలపడుతుందని ఆ పార్టీ జార్ఖండ్ శాఖ అభిప్రాయపడింది. ఈ మేరకు బీజేపీ జార్ఖండ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రతుల్ షా డియో ఒక ప్రకటన విడుదల చేస్తూ చంపై సోరెన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 5 సంవత్సరాల కాలపరిమితితో లూబ్రికెంట్ ఆయిల్స్ తదితర సామాగ్రి సరఫరా చేసేందుకు సంబంధించిన ఒప్పందంపై ఈరోజు ఇరు సంస్థల అధికారులు సంతకాలు చేశారు. విశాఖలోని RINL కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో RINL ప్రాజెక్ట్ డైరెక్టర్ AK బాగ్చి, IOCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ B అనిల్ కుమార్లు ఇరు సంస్థలకు చెందిన పలువురు అధికారుల సమక్షంలో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా AK బాగ్చి మాట్లాడుతూ ఈ 2 సంస్థల మధ్య జరిగిన ఈ ఒప్పందం చాలా కీలకమైనదని, అదేవిధంగా RINL అవసరాలను తీర్చడానికి కీలకమైన ప్రాంతాల్లో లూబ్రికెంట్లను సరఫరా చేసేందుకు అంగీకరించిన IOCL సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో చోటు చేసుకున్న అనేక హింసాత్మక సంఘటనల్లో 70 మందికి పైగా మరణించారు. లాజ్బెలా జిల్లాలోని బేలా పట్టణంలో ప్రధాన రహదారిపై వాహనాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన భారీ దాడిలో 14 మంది సైనికులు, పోలీస్ సిబ్బందితో పాటు 21 మంది ఉగ్రవాదులు మరణించారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభం కానుందని పార్టీ అధ్యక్షులు JP నడ్డా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పాత్రికేయులకు తెలిపారు. సంఘటన్ పరువు పేరిట అన్ని విభాగాల్లోనూ పెద్ద సంఖ్యలో సభ్యులను చేర్చుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి 5-6 సంవత్సరాల తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతుందని, బీజేపీ విధానం ప్రకారం ప్రస్తుత సభ్యులందరూ తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు 2 దశల్లో జరుగుతుందన్న ఆయన మొదటి దశ సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 25 వరకు జరుగుతుందని తెలిపారు. వారం రోజుల విరామం తర్వాత 2వ దశ ప్రారంభమై అక్టోబర్ 15వ తేదీన ముగుస్తుందని వెల్లడించారు. పాత వాహనాలను స్క్రాప్ చేసే కొనుగోలుదారులకు డిస్కౌంట్లను అందించడానికి మోటారు వాహన తయారీదారులు అంగీకరించినట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ CEOలతో ఈరోజు జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, బ్రెజిల్ దేశాల 9వ సంయుక్త సమావేశాలు ఈరోజు న్యూఢిల్లీలో జరిగాయి. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 54వ వ్యవస్థాపక దినోత్సవాలు రేపు ఢిల్లీలో జరగనున్నాయి. గుజరాత్లోని పలు ప్రాంతాల్లో వరుసగా 3వ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును BCCI ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.